తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మీడియా అందరికీ వినండి. చెప్పేది ఒకటే, చెప్పి మరి ఇట్టు కొట్టాను. మీడియా వాళ్ళ పాత్ర కొంచెం ఉంది. నన్ను బాగా ప్రమోట్ చేశారు, కానీ నన్ను అవమానించారు. వాళ్ళ సమాధానం సినిమా చొక్కా మీద చొక్కా లారీ సినిమా ఇట్టు సినిమా చాలా బాగా వచ్చింది. And watch in theaters, please. Family తో అందరూ కలిసి watch in theaters. Super movie. Thank you so much. చూసి వస్తున్నారు. రొమాన్స్ ఉంది, ఉండాలి. రొమాన్స్ ఉండాలి. నువ్వు అబ్బాయి కదా, మగోడి కదా. మా రొమాన్స్ కావాలి. లారీ సినిమా సూపర్ హిట్ కొట్ట. అన్న యూట్యూబర్ కదా, ఇప్పుడు యూట్యూబర్లు చాలా మంది తెలుగు వస్తున్నారు. ఆ చూసినప్పుడు నిన్ను చూసి చాలా మంది నేర్చుకుంటారు. యూట్యూబర్ నువ్వు సినిమా వాడు కాదు, నువ్వు ఇండస్ట్రీ వాడు కాదు, నువ్వు అది ఇదే నీ ఎవడేనంటే లారీ సినిమా చూపియండి. చంప పగిలినట్టు సమాధానం. నువ్వు సినిమా హిట్ అవుతేనే హీరో అన్నావు కదా, ఇప్పుడు హీరో అయినట్టేనా కాదా? నువ్వు చూసావు సినిమా ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. నాకు నచ్చింది, అందరికీ నచ్చుద్ది, ఆడియన్స్ కూడా నచ్చుద్ది. నచ్చింది అందరూ చెప్తున్నారుగా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సినిమా బ్లాక్ బస్టర్. లారీ చాప్టర్ 1 పర్వాలేదు, బానే ఉంది. కాకపోతే ఏంటంటే పర్వాలేదంటే ఏంట్రా అద్దరిపోతే ఎలా ఉందో తెలుసా? అసలు ఒక్క సీను డైమండ్, ఒక డైలాగ్, ఒక ఫైటింగ్, ఒక రేంజ్ ఉంది తెలుసా? ఏదో ఏదో పాటలు కూడా చిన్నగా చెప్తానంటే ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా? నేను ఇప్పటికి వచ్చి నేను డాన్స్ చేయాలా, పిచ్చ డాన్స్ చేసిన ఐటమ్ సాంగ్స్ కానీ చెట్టు చెట్టు ఒక సీన్ ఒక డైమండ్ లో ఉంది. పిచ్చ ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ సార్ ట్రైల్ చెప్తానంటే ప్రభాస్ అంత రేంజ్ కాదమ్మా. నాకు కొట్టిన, నాకు చంపదిమో కొట్టింది, దానిపైన అడగరే ఏ సభ్య సమాజానికి మేము అవసరం లేదా? హైలైట్ అనేది హైలైట్ అని చెప్పాలి. అతని ఫ్యూచర్ చాలా ఉంది ఒక్కొక్క సినిమాతో. ఇటు లారీ చాప్టర్ 1 సినిమా చూడడం జరిగింది. ఓకేనా? కెమెరామ్యాన్ ఫోకస్ చేస్తున్నావా? ఇందాక అమ్మాయి కొట్టేసిందయ్యా, అది పెట్టకండి, లవ్ ఉంది ఇది. ఓకేనా? బరాబర్ పెడతారు కదా, బరాబర్ పెడతా. లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ మాట్లాడుతుంది, అందరికీ తెలుసు ఆల్రెడీ, అందరికీ తెలుసు. శ్రీకార్ రెడ్డిలా కనిపించలేదు అక్కడ. ప్రభాస్ లాగా ఒక్కో డైలాగ్, ఒక్కో హైలైట్, ఇంకెంత మాటలతో రావట్లేదు. చాలా హైలైట్ ఉంది, అది మాటలు రావట్లేదు. ఒక్కో సీన్ ఒక డైమండ్ లా ఉంది. నేను ప్రభాస్ చూసాను, ప్రభాస్ అంటే పిచ్చ ఫ్యాన్. అతను లాగా ఉంది. అతను రివ్యూలు చెప్తాం కూడా, తర్వాత రివ్యూలు చెప్పానంటే ఈయనకి నేను రివ్యూలు చెప్పింది. నాకు సినిమా చాలా నచ్చింది, మనసులోంచి కాదు వస్తుంది మాట. అది అడిందా? నేను నిజాలు చెప్తున్నప్పుడు నిజాల్లాగా ఉండాలి, అబద్ధాలు చెప్పి చేసుకుని దెబ్బలు తింటాం. సినిమా గురించి ఏం చెప్తారు? ఏంటి సెంటిమెంట్, బలవంతంగా హిట్ అని చెప్తున్నా. ప్రెగ్నెన్సీ అమ్మాయిని సేవ్ చేయడం, అంత బిజీలో ఉన్న ప్రెగ్నెన్సీ అమ్మాయి సేవ్ చేయడం, ప్రతి ఒక్క మూమెంట్ కూడా హైలైట్. నవరసాలు అంటారు కదా, అన్ని రసాలు ఉన్నాయి. ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఎగిరిందే. ఎండింగ్ అనేది ఇస్తుంది. టోటల్ ఆల్ టీమ్ కొత్త వాళ్ళే అమ్మ. ఇద్దరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెట్టాడు. ఆ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా కథను చాలా ముందు తీసుకెళ్ళి చాలా ఇంప్రెస్ చేశారు. అందరికీ వాళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చారనిపిస్తుంది నాకు తెలిసి. ప్రతి ఒక్క డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అందరిని తీసుకున్న టెక్నీషియన్స్ కొత్త వాళ్ళే. కానీ ఇక్కడ కొత్త వాళ్ళని నాకు ఎక్కడ కనిపించలేదమ్మా. అందరూ ఎన్నో ఒక 10-20 సినిమాలు చేసిన టెక్నీషియన్లా కనిపించారు అందరూ. ఆల్ టీమ్ చాలా బాగా ఈ సినిమా కష్టపడి పనిచేశారు. బీజిఎం అయితే పెన్ డ్రాప్ సైలెంట్ అమ్మ. పబ్లిక్ ఒక్కరు కూడా అల్లరి చేయకుండా సీట్లలో కూర్చోబెట్టాడు. అలాగా హైలైట్ సీన్స్ అంటే అందాలే అమ్మ. ఒక్క చిన్న ఆడపిల్ల అందాలు ఏముంటాయి, నడుము దగ్గర చుక్క పుట్టుమ చూసానని చెప్పి తను ఒక హీరో అన్నాడు. నా పుట్టుమ చూస్తావా నువ్వు అని ఆమె రూమ్కి వెళ్ళి టీషర్ట్ తీసి చూసుకోవడం కొద్దిగా ఫన్ అనిపించి ఇంట్రెస్టింగ్ అనిపించింది. టైటిల్కి తగ్గ సినిమా అని నేను చెప్పట్లేదమ్మా. మహేష్ బాబు గారు మురారి సినిమాలో అలనాటి రామచంద్రుడు అనే ఒక రిలీక్స్ సాంగ్లోంచి తీసుకున్న టైటిల్ తీసుకోవచ్చు. సినిమాలో కూర్చుంటే టైటిల్కు స్టోరీకి సంబంధం లేదు, కానీ ఆ స్టోరీని సంబంధించిన టైటిల్ రా బాబు అని మళ్ళీ తర్వాత మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రుడు లాంటి సినిమా ఇది. రాముడు వాళ్ళకి ఆశీర్వదిస్తాడు ఈ సినిమా పక్క. అన్న ఏ సినిమా చూసారు? లారీ చాప్టర్ 1 అన్న. చాలా బాగుంది సినిమా. ఆ కథ దగ్గరికి వచ్చినా సరే, ఫైట్ల దగ్గరికి వచ్చిన రొమాన్స్ అయితే వేరే మామూలుగా లేదు. నిజంగా ఒక ఫ్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ ఇంత తెర మీద ఇంత పెద్ద కథని ఇంత సినిమా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఆయన యూట్యూబ్లో మాట్లాడినందుకు కానీ ఆయన చేసిన దాని కష్టానికి ఈ రోజున ఫలితం దొరికింది భయ్య. అది అన్న మరి చూసుకోండి, సోషల్ మీడియాలో
చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కదా ఒక ప్రాంక్ స్టార్ మొత్తానికి కూడా ఈ సినిమా వచ్చి చూసి మాట్లాడమని భయ్య ఎవరినైనా సరే అఫ్కోర్స్ కరాటి కళ్యాణ్ గారితో సహా. మనోడు చూసుకోండి డైరెక్షన్ ప్రొడ్యూసర్ అలాగే హీరో కూడా మనోడే కదా. దులిపేడు భయ్య లోపల సీటు మీద సీటు కూర్చున్నారు. ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కొత్త ఏ థియేటర్లో కూడా సీటు మీద సీట్ ఎవరు కూర్చోలా. టికెట్లు ఉన్న వాళ్ళని బయట కూర్చున్నారు. లోపల జనం ఆ రకంగా వచ్చారు. ఇప్పుడు వస్తారు చూడు ఫీజులు ఎగిరిపోతాయి నీకు. అది అంటే శ్రీకాంత్ అన్న దీంతో అందరికీ సమాధానం చెప్పాడా? సమాధానం కాదు కోత కోసాడు. అది రూమర్స్ చేసిన ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు ఈ మూవీ గురించి? దెబ్బ పడింది భయ్య వాళ్ళకి. మొత్తం ఎవరెవరు మాట్లాడారు వాళ్ళందరూ కూడా మంచి పొద్దున్న దెబ్బ. ఇది మామూలు దెబ్బ కాదు. సినిమా హిట్ అవుతేనే నేను హీరో అన్నాడు కదా. హిట్ భయ్య ఇంటర్వెల్కి హిట్ అయిపోయింది. ఇంటర్వెల్కి మైండ్ బ్లోయింగ్ చేశారు లోపల మమ్మల్ని. అది ఫ్యాన్స్ అందరికి చెప్తాను మంచి కథ ఉంది సినిమాలో. సెంటిమెంట్ కూడా ఉంది. చెల్లి గురించి కూడా ఉంది. తర్వాత ఫైట్ల దగ్గరికి వస్తే ఫైట్లు ఎక్కువ ఉన్నా సరే మీకు ఎక్కువ ఉన్నట్టు అసలు కనపడవు. ఎందుకంటే అలా ఉంటాయి ఫైట్లు. నెక్స్ట్ ట్యూబ్ లైట్లు ఫైట్ ఒకటి ఉంటుంది. తర్వాత టార్చ్ లైట్లు ఫైట్. ఐటమ్ సాంగ్ దగ్గరికి వస్తే అసలు మైండ్ బ్లోయింగ్. అది ఒక పెద్ద సినిమా చూసినట్టు అయితే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ. టైటిల్ తగ్గట్టుగా ఉంది మూవీ. నాన్న ప్రేమ ఎట్లా అట్లా అమ్మాయి కూడా వాళ్ళ నాన్న కోరికను కావాలని కోరుకుంటుంది. చాలా బాగుంది డైరెక్షన్ కూడా. అన్ని చాలా 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 బాగున్నాయి. లవ్ ఫస్ట్ నాన్న మీద లవ్ ఎట్లా ఉంటుందో అబ్బాయిలో కూడా లవ్ అట్లా చూడగాలని అమ్మాయి కోరుకుంటుంది. దక్కింటుంది అమ్మాయికి లాస్ట్లో. బాగుందండి చాలా బాగుంది. అన్ని మ్యూజిక్ బాగుంది. స్పెషల్ నాకు నచ్చిన మ్యూజిక్ అయితే నాన్న మీద సాంగ్ నచ్చింది నాకు. నాన్న సీనే నాకు చాలా కనెక్ట్ అవుతా. ఐ లవ్ మై ఫాదర్ సో దే ఆల్సో ప్రూవ్ దాట్ ఇన్ ద మూవీ. చూడొచ్చు ఫ్యామిలీతో రావచ్చు. 9. ఏ మూవీ చూసారు? అలనాటి రామచంద్రుడు. బాగుంది చాలా బాగుంది. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మంచి మెలోడీ సాంగ్స్ అయితే వచ్చారనమాట. రీసెంట్లో మనం వింటున్నాం ఆల్రెడీ. ఐ మీన్ సాంగ్ గుర్తు రావట్లేదు బట్ లూప్లో అయితే వింటున్నా సాంగ్ని. బ్రహ్మాండమైన సాంగ్ అయితే చాలా లూప్లో అయితే వింటున్నాము. ఖచ్చితంగా ఎటువంటి అంటే ఇవి చూడకూడదు రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. 18 అబవ్ అని అలా అని ఏం లేవు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. కొత్తగా ఉంది. హైలైట్స్ అనేవి చెప్పేస్తే చూసే వాళ్ళకి థ్రిల్లింగ్ ఉండదు కదా. అది ఖచ్చితంగా చూడాల్సిందే. మంచి ఎమోషన్ ఉంది. లవ్ ఉంది. ఫాదర్ ఎమోషన్ కూడా చాలా ఉంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ వచ్చేసరికి అది మొత్తం ఒక లవ్ థీమ్లో వెళ్ళిపోయింది. మనం వేరే వేలో చూడటానికి లేకుండా ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లవ్ కంటెంట్ కూడా చాలా బాగుంది. 2 hours పాటు ఒక ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వగలరా? ఖచ్చితంగా. సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ 1, 2 కాదు ఆల్మోస్ట్ మూవీలో ఉన్న ప్రతి సాంగ్ కూడా ఒక్కొక్క దానికి కనెక్ట్ అయ్యేటట్టు ఉందన్నమాట. బాగున్నాయి. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. చాలా బాగుంది. అండ్ హైలైట్స్ అయితే ఫాదర్ డాటర్ ఇమోషన్స్ అనమాట. అండ్ ద వే హీ ఎక్స్ప్రెసెస్ హిస్ లవ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ చాలా బాగుంది. మిడిల్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. చాలా బాగా అనిపించింది. శశాంక్ అయితే చాలా బాగా చేశాడు. సో ఎస్ ఇది చాలా డిఫరెంట్ ఉంది అండి. లవ్ స్టోరీ నార్మల్ కాకుండా డిఫరెంట్ స్టోరీ ఉంది. డిఫరెంట్ వేలో చూపించారు. సో ఎస్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. చాలా బాగుంది. అదే అన్న మిడిల్ గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అలా కనెక్ట్ అయిపోతారు. యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అన్నమాట. అంటే డెబ్యూ అనమాట. డెబ్యూ మూవీ అనమాట. కానీ అలా అనిపించలేదు. ఇట్స్ లైక్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. సో చాలా బాగుంది. వెరీ మెచ్యూర్ డైరెక్షన్ అనమాట. కొత్తనే మాట కనిపించలేదు అంటున్నారు. లేదు చాలా కొత్తగానే ఉంది. యాక్టర్స్ ఫ్రెష్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది మూవీ. థ్యాంక్ యూ అన్న. ఏ మూవీ చూసారు? హలో
బుడ్డి సినిమా చూసిన ఇంతకుముందే హైలైట్ ఉంది. మన అల్లు శిరీష్ అన్న యాక్టింగ్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. అటు ఇటు తోపు, మన అల్లు శిరీష్ అన్న తోపు. మొత్తం సినిమాలో మొత్తం టెడ్డీ క్యారెక్టరే ఉంది. మొత్తం మన స్టోరీయే. మీరు అందరు రండి ఒకసారి చూడండి. టెడ్డీ మామని ఫాలో చేయండి. అసలు హైలైట్ టెడ్డీ క్యారెక్టర్ అసలు హైలైట్ మొత్తం మనదే ఉంది. సాంగ్స్ అయితే అసలు ఇచ్చిపారేసారు లోపల తెలుసా. కిరాక్ వేరే ఓ పడ్డది. బ్లాక్ బస్టర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ పడ్డది. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే టెడ్డీ బయట అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కానీ సినిమాలో ఎప్పుడు చూపెట్టలేరు. ఫస్ట్ టైం మన బుడ్డి సినిమాలో మొత్తం టెడ్డీ క్యారెక్టరే ఉంది. మొత్తం దీన్ని బేస్ చేసుకునే కాన్సెప్ట్ అంత ఉంది కాబట్టి స్టోరీ అంతా హైలైట్ ఉంది కాబట్టి సినిమా మొత్తం హైలైట్ ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరు రండి, తప్పకుండా చూడండి. అసలు పిల్లలే మెయిన్. ఫ్యామిలీతో రండి, మంచి ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సినిమా. అందరు రండి, తప్పకుండా చూడండి. సాంగ్స్కి డ్యాన్స్ చేసినాం మొత్తం మనం ఫ్యాన్స్ మొత్తం బట్టలు చింపుకున్నారు లోపల. థ్యాంక్ యూ.